వ్యాపారం చేయడం వల్ల సర్పవారి సాయంతో నేను ఈ స్టేజ్కి వచ్చాను. మీరు కూడా ఇంట్లో ఉండిపోకుండా వ్యాపార కళను నెరవేర్చుకోవడానికి మీకు సర్ప ఇప్పుడు సాయంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. మాది కరుణా గ్రూప్ అండి. నేను 2001లో గ్రూప్ ప్రారంభించామండి. మొదటిసారి లోన్ 10,000 తీసుకోవడం జరిగిందండి. రెండోసారి 20,000 తీసుకోవడం జరిగిందండి. అలా అంచెంచులుగా ఇప్పటికి 20 లక్షల లోన్ నడుస్తుందండి మాది. ఈ లోన్తో మేము బ్రాస్ వర్క్ ప్రారంభించినామండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇత్తడి వ్యాపారం అదే చేసేవారండి. మా గ్రామం అంతా ఇత్తడి వ్యాపారమే చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి అదే వ్యాపారం చూస్తూ పెరగడం జరిగిందండి. పెళ్ళి అయిన తర్వాత మా పిల్లలు అది పుట్టిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం ఖాళీగానే కూర్చోవడం ఉండడం ఎందుకు, మనం కూడా ఏదైనా కొంచెం వృద్ధి చెందాలనే ఉద్దేశంతో బ్యాంకు నుంచి కొంచెం లోన్ తెచ్చుకొని, శ్రీనిధి నుంచి కూడా లోన్ తెచ్చుకొని ఇత్తడి వ్యాపారం మొదలు పెట్టడం జరిగిందండి. దానివల్ల మా జీవనోపాధి కొంచెం మెరుగ్గా అనిపించింది. సీజన్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెడతామండి బిజినెస్ మీద. అన్ సీజన్లో అయితే ఒక 5-6 లక్షల నుంచి ఉంటుందండి. అప్పుడు లాభాలు అయితే తక్కువగానే ఉంటుందండి. అన్ సీజన్లో 10 నుంచి 20 వరకు వస్తాయండి. సీజన్లో అయితే 20 నుంచి 30 వరకు లాభాలు రావడం జరుగుతుందండి. మా ఖర్చులు అన్ని పోను. ముడిసరుకు హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి నుంచి తీసుకురావడం జరుగుతుందండి. ముడిసరుకు తీసుకొచ్చిన తర్వాత ఆ వస్తువులను బట్టి వాళ్ళ ఆకారాలకి మనం సైజులు కట్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ సైజుల తర్వాత వాటికి ఏమేమి ప్రాసెస్ చేయాలి, ఇల్లింగ్ ద్వారా అతుకులు అవన్నీ చేసి వాటికి ఫినిషింగ్ చేయడం జరుగుతుందండి. తర్వాత దాన్ని కెమికల్తో క్లీన్ చేసి పాలిష్ పెట్టడం జరుగుతుందండి. పాలిష్ పెట్టిన తర్వాత వస్తువు తయారవుతుందండి. ఆ వస్తువు తయారీ రోజుకి వచ్చి 20 నుంచి 30 అవుతాయండి మనకి ఐటమ్స్. అది నెలకొచ్చి 800 నుంచి 1000 వరకు వస్తువులు తయారవుతాయండి. సీజన్ అప్పుడు మనకి ఆర్డర్ని బట్టి 1000 వరకు పైన అవుతాయండి. అన్ సీజన్ అవుతే నెలకొచ్చి 500 వరకు అవుతాయండి. మనం ఆర్డర్ని బట్టి వాళ్ళు ఎవరికి ఆర్డర్ కావాలంటే అక్కడికి డిస్ట్రిక్ట్ వైజ్, మండలం వైజ్ పంపడం జరుగుతుందండి. నేను ఈ వ్యాపారం చేయడం వల్ల ఒక 6గురికి ఉపాధి కలిగించడం జరిగిందండి. బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలని ఎస్హెచ్జి మీటింగులకి, సర్పవారు నిర్వహించే మీటింగులకి నేను వెళ్ళడం జరిగిందండి. సర్పవారు నిర్వహించే మీటింగుల్లో మనం జీవనోపాధిని ఎలా చేసుకోవాలి, బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వాటి గురించి మాకు అక్కడ మీటింగ్లో జరిగే అన్ని విషయాలు మాకు సూచించారండి. దానిని బట్టి మేము బిజినెస్ డెవలప్ చేసుకోవాలి. మేము ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉన్నాము. మా ఆదాయం కూడా పెరగడం వల్ల మా కుటుంబ సభ్యులందరూ సంతోషంగాను ఉన్నాము. 25 ఏళ్ల వెలుగు సర్ప్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి.